బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ఈ యాక్షన్ ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువకు లభించును. సాయి శ్రేష్ఠ ప్యారడైజ్ అపార్ట్మెంట్స్, ప్లాట్ నంబర్ 401, 2 BHK, 4 ఫ్లోర్, రెడ్డి కాలేజ్ రోడ్, ఇస్కాన్ టెంపుల్ దగ్గర, గుంటూరు. 1097 చదరపు అడుగుల విస్తీర్ణంలో కల ప్లాట్ అమ్మబడు. అమ్మకపు బ్యాంక్ రిజర్వ్ ధర 30,93,000. వేలంలో పాల్గొనదలిచిన వారు 3,09,300 రూపాయలు ముందుగా డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలి. బిడ్ పెంపు ధర 10,000 రూపాయలు. వేలం తేదీ 9/9/2025. సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆస్తి తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరటిపాడు బ్రాంచ్ నందు లేదా డైరెక్ట్ గా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975513906. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అందరూ ఏసీ గదుల్లో కూర్చొని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. రాజధాని పరిధిలోని నేలపాడలో గ్యాస్ షెడ్ అధికారుల ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై సిఆర్డీఏ ఇంజనీర్లు, గుత్తిదారు సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని సూచించారు. అమరావతి మునిగిపోయిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. భూసేకరణ కంటే భూ సమీకరణ వల్ల రైతులకు ఎక్కువ లాభం. గ్యాస్ షెడ్ అధికారులకు 14 టవర్స్ లో 1,440 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. టైప్ 1 లో 384 ఇళ్లు, టైప్ 2 లో 336 ఇళ్లు నిర్మిస్తున్నాం. డిసెంబర్ 31 లోగా అన్ని టవర్లు పూర్తి చేస్తాం. అమరావతిలో రోడ్లు, డ్రైన్లు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి నాటికి నిర్మాణం పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాక్సిమం మార్చ్ ఎండింగ్ లోపల ఈ 4,000 హౌసెస్ ని అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్స్, డ్రైన్స్ తీసుకుంటే ఏదైతే అనుకున్నామో ట్రంక్ రోడ్స్ అన్ని కూడా ట్రంక్ రోడ్స్ కంప్లీట్ గా ఒక 1 year లోపల కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ తీసుకుంటే 2.5 years, టవర్స్ తీసుకుంటే టవర్స్ 3 years లో కంప్లీట్ అవుతుంది. అయితే అక్కడక్కడ కొందరు రకరకాలుగా గ్రాఫిక్స్ అని అవన్నీ అంటారు. వచ్చి చూడమనండి, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి, ఎన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి, ఎంత వర్క్. ఎక్కడో ఉండి ఏసీ రూమ్ లో కూర్చొని స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత వర్క్ జరుగుతుంది, రోజుకి ఎంత వర్క్ జరుగుతుంది తెలుస్తుంది. సో ఏదేమైనప్పుడు ఒకటే చెప్తున్నాను, అమరావతి రాజధాని మీద ఊరికి మాట్లాడటం వేస్ట్. వాళ్ళు నేను కాదు, ప్రజలు ఇచ్చి కొడతారు. అమరావతి వర్క్ జరుగుతుంది, వెస్టర్న్ బైపాస్ లో వర్క్ జరుగుతుంది. అది జరిగేటప్పుడు కొండవీటి వాగు దాని కింద పోతుంది, బ్రిడ్జ్ కింద. ఆ బ్రిడ్జ్ పూర్తి చేశారు, నీళ్లు వెనక్కి తిన్నాయి, దానికి రోడ్డు కట్ చేస్తే నీళ్లు పోయినాయి. అంతేగాని దాని మీద మునిగిపోయింది అమరావతి, అదే అయిపోయింది, ఇది అయిపోయింది చూడాలండి. వచ్చి ఫిజికల్ గా చూసి చేసే పని జరిగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇటువంటివి ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తానని తెలియజేస్తారు. సీడాక్స్ రోడ్డు కావచ్చు, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి బ్యాలెన్స్ ల్యాండ్ ఇవ్వాల్సిందో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ల్యాండ్ అక్విజిషన్ యాక్చువల్ గా అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అది రేపు కేబినెట్ లో కూడా పెట్టేసి అప్రూవల్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్ పోతున్నాం. నేను రైతుని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ల్యాండ్ అక్విజిషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ బెటర్ అని అందరూ అనుకునేది. ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దురదృష్టకరమంటూ బొత్స దుయ్యబట్టారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం దివంగత మహానేత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని, కుటుంబ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు సర్కార్ విరమించుకోవాలన్నారు. 2 సంవత్సరాలు కోవిడ్ మన రాష్ట్రంలో ఉన్న నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. 20 నాగరి వరకు కూడా మొదటి దశ, రెండో దశ కోవిడ్ ఉన్న నేపథ్యం. ఈ రోజు మాట్లాడుతున్న మా పెద్ద మాటలు మాట్లాడుతున్న నాయకులు కానీ లేదు ఇంకా మిగతా వ్యక్తులు కానీ ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చే పరిస్థితి, ఆ రోజు పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతున్నాను. అయినప్పటికీ 2 సంవత్సరాల్లో 2000 కోట్లు పైచేయడమే ఖర్చు చేయడమే కాకుండా విజయనగరం రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల జిల్లాలో కాలేజీల అడ్మిషన్స్ కూడా ప్రారంభించిన నేపథ్యం. నిరుద్యోగ 2 కళాశాలకి విజయనగరం మిగతా ప్రారంభంలో కూడా పాల్గొనడం కూడా గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చి ప్రజల కోసం ఆలోచన చేయాలి కానీ ప్రజా ఆరోగ్యం నుంచి, ప్రజా సౌకర్యం నుంచి ఆలోచన చేయాలి. అంతేగాని మన దోపిడీ కోసం, మన స్వార్థం కోసం, సొంతం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా దుశ్చర్యం. ఇది ఎక్కడా కూడా చూడలే. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి ప్రైవేట్ రంగంలో ఎప్పటి నుంచో చూస్తున్నాం. వరల్డ్ బ్యాంక్ తప్పుంటే దేనికి వరల్డ్ బ్యాంక్ చేపినాడని చెప్పని వామపక్షాలు మాట్లాడిన నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ రంగంలో ఏదైనా ప్రజా సౌకర్యం సౌలభ్యం కోసం జరుగుతున్న కార్యక్రమం ఏమైనా ఉంటే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే పరిస్థితి. ఈరోజు ఇప్పటికే 10 కళాశాల నిర్మాణాన్ని క్యాబినెట్ లో నిర్ణయం చేయడం, ప్రారంభంగానే 5 కళాశాలలు ఉన్నాయి. ఇగో ఈ నేపథ్యంలో వచ్చి ఈ ఇస్తున్న పరిస్థితులని చెప్పి ప్రజలు కన్విన్స్ చేస్తే ఆలోచన పర్వాలే. కానీ కట్టిన కాలేజీల్ని నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మరోసారి తెరిచారు. 14 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో 1,67,702 క్యూసెక్లు వస్తుండగా అంతే మొత్తంలో అవుట్ఫ్లో వదులుతున్నారు. కుడి కాల్వకు 9,500 క్యూసెక్లు, ఎడమ కాల్వకు 8,454 క్యూసెక్లు, పవర్ హౌస్ కు 33,942 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.44 టీఎంసీలుగా నమోదైంది. కూటమి ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయ్యే అభ్యర్థులకు ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఉచితంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ వచ్చే ఆదివారం కూడా ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలపై దృష్టి పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ శిక్షణకు వచ్చిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు వచ్చే విధంగా మా వంతుగా మంచి శిక్షణ ఇస్తామని చెప్పారు. అలాగే ఇంకా లైఫ్ స్కిల్స్ వస్తాయి నేర్పేటటువంటి ఈ ప్రోగ్రామ్ పెట్టిన ఉద్దేశం కూడా చెప్తానండి. ఒకటి కాదు, ఒకరిలో 10 మందిని తీసుకురావాలా, 10 సపోర్టు పూర్తి స్థాయిలో ఉంటాయని చెప్పి నమ్ముతూ మరి ముందుగా ఈరోజు ఎమ్మెల్సీ ఎప్పుడు ఎన్నడో కానీ గొప్ప మెజార్టీ, దాదాపు 80,000 పైకి మెజార్టీతో గెలిచారు అనే ఆలోచన సహజంగా అంత అనుభవమైనటువంటి వ్యక్తికి రావడం సహజం. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, అది కూడా వాళ్ళకి పనికొచ్చేటటువంటి కార్యక్రమం చేయాలి ప్రాక్టికల్గా.
అందుకని ఈ బృహత్తర కార్యక్రమాన్ని మీకు ఆన్లైన్ లో అక్కడ నేర్కొన్నట్టుగా 28వ ప్రారంభమవుతుంది. ఈరోజు అనగా 7వ తారీఖున ఒక అవగాహన సదస్సు, రెండవ అవగాహన సదస్సు 21వ తారీఖున జరుపుకోవాలని, అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఈ శిక్షణ తరగతుల్ని ప్రారంభించాలని చెప్పి మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకు ఈ అవగాహన సదస్సు అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా దాదాపు 2,20,000 ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఉంటే దాంట్లో కనీసం 1% కూడా గత 6-7 సంవత్సరాల నుంచి మనం విశ్లేషణ చేసినట్లయితే పొందలేకపోతున్నాం అనే భావన. దీంట్లో మనం కూడా షేర్ చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు కూటమి నాయకత్వం 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించాలనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే ప్రారంభించారో దాంట్లో మేము సైతం అనే భావంతో ఈ కార్యక్రమానికి నాంది పలకాలి. ఈ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఏదైతే రూరల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో యూత్, వీళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్స్ సక్రమంగా వచ్చేలాగా తెలిసేలాగా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఉండాలి, ఆ సిలబస్ని ఏ రకంగా ఉపయోగించాలి, వాటి ద్వారా వీళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్, రీజనింగు, అదేవిధంగా సబ్జెక్ట్ ఓరియంటేషను ఎట్లా ఇవ్వాలి అనే దానికి ఈ రోజున ప్రిలిమినరీ ఓరియంటేషను కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఒక అవగాహన వస్తుంది, ఒక ఆలోచన పెరిగేది, ఏమిటి ఇక్కడ చేయబోయేది, ఏం చేయబోతా ఉన్నారు, ఎవరెవరు చేయబోతా ఉన్నారు, ఇక్కడ సరైన శిక్షణ దొరుకుతుందా లేదా అనే భావనకి లోను కాకుండా, కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్గా ఉండేదానికి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్గా జరిగింది, ఇలాగే కొనసాగాలి. రేపు 21 కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడే ఇదే హాల్లో మనం జరుపుకుంటాం. మరి ఆ రకంగా జరుపుకున్న తర్వాత అక్టోబర్ 2 నుంచి ఎటువంటి పరిస్థితిలో 2 సెక్షన్స్, 10th అండ్ ఇంటర్మీడియట్కి ఒక సెక్షను, అదేవిధంగా డిగ్రీకి ఇంకొక సెక్షను, 120 మందితో ఫస్ట్ బ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా పేద విద్యార్థులు చదువును ఆయుధంగా మార్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఉచిత శిక్షణ శిబిరాన్ని గుంటూరులో ఏర్పాటు చేశారు. పులి శ్రీనివాసులు ప్రసంగిస్తూ విద్యార్థులు గమ్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో అడుగులు వేస్తే గమ్యస్థానాన్ని చేరుకోగలరని తెలిపారు. పేద విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో విద్యను అభ్యసిస్తుంటే పేదరికం అడ్డు కాబోదని మానవత లాంటి సంస్థలు ప్రతిభగల విద్యార్థులను ఆదుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మానవతా చైర్మన్ పావులూరి రమేష్, కార్యదర్శి కె సతీష్, ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు లక్ష్మారెడ్డి గారికి, అట్లానే మానవతా ప్రతినిధులు రమేష్ గారికి, I request Kota Srinivas to continue. Next, Ribka Rani. Next, Vasavi. M. Venkat.
తనకి సాయిరామ్ గారు ఉన్నారా? సాయిరామ్ గారు. ఆపర్చునిటీస్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్లో మెండుగా ఉన్నాయి. కాకపోతే ఏంటి, మనకు కావాల్సినటువంటి ఏదో చదువుకుంటే జరగదు. ఇప్పుడు డిగ్రీలు చదివి, ఎప్పుడు పాత రోజుల్లో డిగ్రీ చదివాడంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళు, తర్వాత బీటెక్ చేశాడంటే ఇంకొంచెం గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ నార్మల్ డిగ్రీస్ అనేవి ఎందుకు పనికి రాకుండా పోయేటటువంటి ప్రపంచంలో ఉన్నాం. అంటే మనిషి ఆ నాలెడ్జ్ తీసుకొని ఏదో విధంగా బ్రతకగలడు, అది వేరే విషయం. బట్ మనం ఎదుగుతున్నటువంటి ఈ రోజుల్లో టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటేనే మేమైనా, పిల్లలుగా మీరైనా కూడా భవిష్యత్తులో రాణించడానికి అవకాశం ఉంటుంది. మరి అట్లాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని ఎదగాలి అంటే ఇలా చెప్పుంటారు 90 మార్కులు రీజనింగ్నే మెంటల్ ఎబిలిటీ అని కూడా అంటారు పోటీ పరీక్షలు. 90 మార్కులు మీ సబ్జెక్టుకు సంబంధించి 7వ క్లాసులో ఉన్న సైన్సు, సోషల్ అవన్నీ మీరు చదివినవి ఆల్రెడీ. మరోసారి వాటిని క్షుణ్ణంగా చదవాలి, అది మీరు చదివిస్తారు. కానీ మీకు తెలియని సబ్జెక్టు, చాలా పాఠశాలలో టీచర్లకు కూడా పెద్ద టచ్ లేని సబ్జెక్టు రీజనింగ్. దాని మీద ఫోకస్ పెట్టి, ఆ 90 మార్కులు రీజనింగ్ మీద ఫోకస్ పెట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చినేదో సబ్జెక్టుగా ఉంటుంది. NMMS ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి 4-5 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒక ప్రధాన కారణం మధ్యలో బడి మానేయటం ఆపాలని. మధ్యలో బడి మానేయటం అనే ఆ ప్రయత్నాలు విద్యార్థులు ఆపుతారని, విద్యను కొనసాగించడానికి ఇది ఒక ప్రేరణగా ఉంటుందని ఇదొక కారణం. మన రాష్ట్రంలో ఎంతమంది మానుకుంటున్నారో తెలుసా? ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో పెరిగిపురంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కాటూరి మెడికల్ కళాశాల సహకారంతో జరిగింది. శిబిరాన్ని టీడీపీ నాయకులు ప్రారంభించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్యుల వద్ద ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు ఏపీ మోడల్ స్కూల్ ఈపూరు పీజీటీ ఇంగ్లీష్ టీచర్ వల్లేపు శ్రీను తన సొంత నిధులతో పండ్లు పంపిణీ చేశారు. సాధారణ వ్యాధుల నుండి ప్రత్యేక వైద్య సేవల వరకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. పట్టుకున్నట్లు ఉంచు. ఇంటికి కూడా ఇక్కడ దగ్గరదే మళ్ళీ ఆడబెట్టి వస్తావు. అక్కడే
దుగ్గిరాల శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం నందు ఆదివారం తెనాలికి చెందిన శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. యోగా గురువులు కిషోర్ గురూజీ హాజరై శిబిరం నందు ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, సూర్య నమస్కారాలు, దేవీ నమస్కారములతో పాటుగా ఆహార నియమ నిబంధనలను వివరించారు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు యోగాను నేర్పించి 21 రోజులు కొనసాగించమన్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ వర్మ, అర్చకులు నాగేశ్వరం యుగంధర్ సహకారంతో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలోని మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అమ్మా నాన్న ముందు చెప్పాలి. అలా చెప్పిన సంఘము 5 ఏళ్ల నుంచి తెనాల్లో మనం తయారవడం వల్ల ఇప్పుడు ఒక్కరోజు కావచ్చు. కానీ ఇక్కడ ఈ ఊళ్ళో ఇప్పుడు నేను చెప్పింది, ఈ ఊళ్ళో దీన్ని పరిచయం చేయాలంటే విస్తారమైన వస్తారం కూడా పొరపాటు. కాబట్టి ఇవాళ ప్రతిరోజు ఇలాగే 5:30కి ప్రారంభమై 5:30 ప్రతిరోజు మీరు రేపటి నుంచి దుప్పటి తెచ్చుకోవాలి, వాటిని తెచ్చుకోవాలి. మీకు ఒక్కరోజు అయిపోయాడు చాగంటి గారు ఉపన్యాసాన్ని చెప్తున్నారు. ఆ రోజు మంచి మాట వింటే కనుక. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ ధ్యానయోగ మండలి మా సంస్థ స్థాపించి 22 ఏళ్ళు పూర్తవుతున్న శుభ సందర్భంలో అన్ని గ్రామాల్లోనూ ఈ యోగ సాధన సౌలభ్యాన్ని, ఆరోగ్యాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో మేము ఈవో గారు వర్మ గారు, ఇక్కడ ప్రధాన పూజారులు యుగంధర్ గారి సహకారంతో దుగ్గిరాల నాగేశ్వర స్వామి దేవస్థానం శివాలయం నందు ఈ ఆదివారం నుంచి 7వ తారీఖు నుంచి ఉచిత యోగ శిక్షణా శిబిరం ప్రారంభించాము. ఈ శిక్షణా శిబిరంలో ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానము, ముద్రలు, ఆహార నియమాలు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల దాకా నేర్పించడం జరుగుతుంది. దేవుడు మనకిచ్చిన 24 గంటల్లో 1 గంట యోగాభ్యాసానికి కేటాయిస్తే 100 ఏళ్ళు పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు అన్న స్పృహని కలగజేయటమే మా సంస్థ లక్ష్యము. దుగ్గిరాల గ్రామ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా, వృద్ధులు, మహిళలు, పిల్లలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులు కావాల్సిందిగా, భక్తి జ్ఞాన కర్మ రాజయోగాల్లో నిత్యయోగ సాధకులుగా మారవలసిందిగా మేము తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ లో ఎంబీబీఎస్ సీట్లు పెంచాలంటూ ఏపీలోని అన్ని జిల్లాల నీట్ విద్యార్థుల తల్లిదండ్రులు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. నీట్ విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనివాసరావు, తారకేష్, విజయరాధిక మాట్లాడుతూ నీట్ లో 500 మార్కులు దాటిన ప్రభుత్వ సీట్లు రాని విద్యార్థులు ఎందరో ఉన్నారు. వైద్య సీట్లు పెంచాలని, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని ఆవేదన చెందుతున్నామని, నూతన కాలేజీలు ఏర్పాటు చేసి మా పిల్లల భవిష్యత్తును కాపాడండి, రాష్ట్ర జనాభా నిష్పత్తితో సమానంగా మెడికల్ సీట్లు పెంచండి, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దయచేసి మా సమస్యను పరిష్కరించండి అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ కూడా పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, మా యందు దయ ఉంచి మా పిల్లలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా సమస్యను, ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు మా సమస్యను, ఆరోగ్య శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు మా సమస్యను, విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు మా సమస్యను, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లను, మెడికల్ సీట్లను, ప్రస్తుతం ఉన్న మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను, ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో ఈ సంవత్సరమే ఎంబీబీఎస్ సీట్లలో ఈ సంవత్సరమే ఎంబీబీఎస్ సీట్లను, ప్రస్తుతం ఉన్న ఎంబీబీఎస్ కళాశాలల్లో ఈ సంవత్సరమే ఎంబీబీఎస్ సీట్లను, మా సమస్యలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నీట్ పేరెంట్స్ అసోసియేషన్ పేరెంట్స్ అందరి తరఫున కూడా మా యొక్క ముఖ్యమైనటువంటి విన్నపము మొర అండి. ప్రస్తుతం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాల యొక్క, బడుగు వర్గాల యొక్క ఆశా జ్యోతి అని, ఆశాకిరణం అని మేము నమ్ముతున్నామండి. అయితే వారు పేద విద్యార్థుల పట్ల న్యాయం చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి విజన్ దృష్ట్యా అనేకమైన మంచి కార్యాలు చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు.
వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలను కూడా దాదాపుగా నెరవేర్చారండి. మరి ఆ క్రమంలోనే మరి మన రాష్ట్రానికి వైద్యం అనేది అందుబాటులో ఉన్నట్లయితే ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించవచ్చు. అయితే అనేక మంది వైద్యులు అందుబాటులో రావాలని అంటే డబ్బున్న వాళ్ళు ఎలాగూ చదువుకుంటారు, కానీ డబ్బు లేనటువంటి నిరుపేదలకు వైద్య విద్య అందుబాటులో రావాలని అంటే అది కేవలం కన్వీనర్ కోటా సీట్ల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితి మరి మంత్రివర్యులకు కానీ, ముఖ్యమంత్రి వర్యులకు కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మరి ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారికి కానీ తెలియనటువంటి విషయం కాదండి. ఒకే ఒక్క రీజియన్ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 9,000 పైచిలకు సీట్లు, వైద్య సీట్లు అందుబాటులో ఉన్నాయండి. మనకి 2 రీజియన్లు ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ రీజియను, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ అనేవి ఉన్నాయి. ఈ 2 యూనివర్సిటీలు రీజియన్లు కలిపినా కూడా మనకు మొత్తంగా 3,000 సీట్లు దాటలేదండి. సో అది మనకు ఉన్నటువంటి లోపము. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. మనకందరికీ తెలుసు, తెలంగాణ మనకంటే చిన్న రాష్ట్రం విస్తీర్ణంలోను, జనాభాలోను. అయితే ఇప్పుడు 2025కి వచ్చే వరకు, అంటే 11 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 9,500 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 6,500 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ 6,500లో ఇంకొక 2,500 సీట్లు మనవి కాదండి, అవి డబ్బున్న వాళ్ళవి, ఎన్ఆర్ఐలకు, బి కేటగిరీ అని సంవత్సరానికి 15 లక్షల రూపాయలు కట్టే వాళ్లకు ఆ ఎంబీబీఎస్ సీట్లు. అలాగే ఎన్ఆర్ఐ కోటా కింద సంవత్సరానికి 40 లక్షల రూపాయలు కట్టే వాళ్లకు 2,500 సీట్లు ఉంటే 3,950 సీట్లు మాత్రము కేటగిరీ ఏ కింద, అంటే పేద ప్రతిభ గల విద్యార్థులకు ఈ రాష్ట్రంలో 3,950 సీట్లు మాత్రమే ఉన్నాయి. వేరే తెలంగాణలో 6,000 సీట్లు ఉన్నాయి. దాంతో తెలంగాణలో ఎంబీబీఎస్ విద్యార్థులకు సీటు ఒక స్థాయిలో 400 మార్కులు తీసుకువస్తున్న వాళ్ళకి సీట్ వస్తుంది, సంతోషం. మాకు తెలంగాణ విద్యార్థులకు సీట్లు వస్తున్నాయి. కానీ ఇక్కడ విద్యార్థులు 500 మార్కులు వచ్చిన సీట్లు రావడం లేదు సార్. మీకు అందరికీ ఒక విజ్ఞప్తి, ఎంబీబీఎస్ అంటే నీట్ ఎగ్జామ్లో 1 మార్కు కూడా 1000 ర్యాంకులను ప్రభావితం చేస్తుంది. అటువంటిది ఇక్కడ 100 మార్కులు ఎక్కువ తీసుకున్న తెలంగాణ కంటే. బాధను మీకు తెలియజేసుకోవడం కోసం మేము ఇక్కడ వరకు మీ వద్దకు రావడం జరిగింది సార్. మేము ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏమిటంటే సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి ముఖ్యంగా మా యొక్క నీటి పేరెంట్స్ అందరి తరపున కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం సార్. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడైతే మీరు మన ప్రభుత్వం అడుగుపెట్టారో సూపర్ 6 అనే వాగ్దానాలు ఏమైతే మీరు ఇచ్చి ఉన్నారో సార్, వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా వాగ్దానం నెరవేర్చారు సార్. వచ్చిన పథకం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా పెన్షన్లు పెంపుదల కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు కానీ, డిఎస్సి మీద ఫస్ట్ సంతకమే డిఎస్సి వాగ్దానం చేశారు సార్. అట్టి విధంగానే డిఎస్సి ఇచ్చారు సార్. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ అభివృద్ధి రక్షణ భూమి విద్య ఉపాధి చట్టాలపై దళిత గిరిజన బీసీ సంఘాలు 6-7 తేదీల్లో విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొరివి వినయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జెంట్స్ జల్లీ విల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొరివి వినయ్ కుమార్, జల్లీ విల్సన్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘంలతో అణగదొక్కుతున్నాయన్నారు. ఎన్నికలలో చేసిన వాగ్దానం ఇప్పటి వరకు ఏమీ అమలు కాలేకపోయాయని, ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎన్ని వాగ్దానాలు మీరు అమలు చేశారో మాకు చెప్పాలన్నారు. తెలంగాణలో జరిగిన విధంగా ఆంధ్రలో కూడా కులగణన జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, పీపుల్స్, సిపిఐ, సిపిఎం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ అంటే ఎవరో వాళ్ళు తెలిసి వాళ్ళు అవమానించాడు, అవసరం లేదు. మీరు మర్యాద కేసు చేస్తే 5 రూపాయలు పెట్టి చేస్తే సరిపోయింది. నేను పెడితే 50 మంది వీడియో ఉంది నా దగ్గర, 50 మంది మీద అసలు కేసు పెడతామంటే అప్పుడు వాడు డిఎస్సీ మాట్లాడుకొని ఎస్సీ కేసు పెడతారు. కమ్యూనిస్ట్ గ్రామం మొత్తం కమ్యూనిస్ట్ ఉండదు. సిపిఎం, సిపిఐ, ఎంఎల్ పార్టీలు ప్రపంచంలోని ఎస్సీ ఎస్టీ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కమిటీకి నేను రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. 6-7 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా ఒక 50 ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులతోటి ఒక సమాలోచన సదస్సుని
విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశాం. దానికి 16 జిల్లాల నుంచి ముఖ్యమైన నాయకులు, రాష్ట్ర నాయకులంతా కూడా హాజరయ్యారు. ఈ సదస్సులో అఖిల భారత పార్టీ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అట్లాగే సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, లిబరల్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారందరూ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ సదస్సులో చర్చించిన అంశాలు ఏంటంటే, కేంద్రంలో కానీ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈ వర్గాల పట్ల చాలా వివక్షపూరితంగా, నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఈ నిర్లక్ష్యాన్ని, వివక్షతని తొలగించలేనటువంటి స్థితిలో రాజకీయ పార్టీల సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలుగా మేమే ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతోటి ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా మా సంక్షేమ, అభివృద్ధి, రక్షణ, భూమి, విద్య, ఉపాధి, ఉద్యోగ అంశాలపై చర్చించుకుని ఒక కార్యాచరణ రూపొందించుకుని ఆ కార్యాచరణ ద్వారా నిరంతరం మా హక్కుల కోసం, మా చట్టాల కోసం, మా బడ్జెట్ల కోసం పనిచేసేదానికోసం మేము ఒక కార్యాచరణ ఈరోజు రూపొంది పంట భూముల్లో ఉంటున్నారు. వారికి ఏవో రకరకాల ఆంక్షలు పెట్టారు. బ్యాంకు రుణాలు ఎవరు, పంట రైతులకు సంబంధించినటువంటి విషయంలో కూడా పంట మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుణాలు ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్ గా, దానిలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే కౌలు రైతులు ఉన్నారు. పంట భూముల్లో రుణాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలన్నీ పంట కౌలు రైతులకు ఇవ్వాలి. ఇట్లాంటి అన్ని డిమాండ్లు కూడా దానిలో ముఖ్యంగా తీసుకొస్తున్నాం. అట్లాగే ఎస్సీ కార్పొరేషన్ ఈ రోజున మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్ చేశారు, బీసీ కార్పొరేషన్ కుల కార్పొరేషన్ చేశారు, ఎస్టీ కుల కార్పొరేషన్ చేశారు. ఈ కార్పొరేషన్లకి తగిన నిధులు కేటాయించలేదు. ఎన్నికల వాగ్దానం చెప్పారు, మేము అన్నిటికీ నిధులు ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం చేసే తప్పులని మరి సరిదిద్దుతా ఉన్నారు. 27 పథకాలు అమలు చేస్తా ఉన్నారు, అమలు జరిపిన దాఖలా లేదు. అందుకని శాస్త్ర తెలంగాణలో జరిగినటువంటి శాస్త్రం దీని ప్రకారం కూడా ఖచ్చితంగా కులగణన జరగాలి. దాని ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలు ఉండాలి, అలానే చదువులు ఉండాలి. అలానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అధికార భాగస్వామ్యం, పరిపాలన భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి మేము ముఖ్యంగా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకొక రాజకీయమైనటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. రేపు 9వ తారీఖు నాడు రాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉంటాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక. రాష్ట్రపతి ఎన్నిక అంటే అది అంత ప్రాధాన్యత ఉండదు, కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతికి రాజ్యసభను కూడా నడుపుతాడు ఆయన, చట్టసభను కూడా. కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికలో 2 అభ్యర్థులు నిలబడ్డారు. సుదర్శన్ రెడ్డి గారు, ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని చేత పట్టుకొని హత్తుకొని ప్రజలందరి దగ్గరకు వస్తూ ఉన్నారు. నాకు ఈ రాజ్యాంగం రక్షణ ఉండాలి, దీన్ని అమలు జరిపే దానికోసం నా జీవితాన్ని ఇచ్చేసాను, భవిష్యత్తులో కూడా అదే చేస్తానని చెప్పేసి ఆయన అన్నాడు. దాని ప్రకారం మాకు కావాల్సిన ఈ సదస్సు సారాంశం కూడా వినయ్ కుమార్ అన్న చెప్పేవాళ్ళు. అసలు భారత రాజ్యాంగ రక్షణ కోసం ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.